నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి మనకి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుండి పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి మార్చి 2వ తారీఖున రావడం జరిగింది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి మార్చి 9వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మార్చి 8వ తారీఖుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. ఇందులో మనకి చూసుకుంటే ఆఫీసర్ మార్కెటింగ్కి సంబంధించి, ఆఫీసర్ ఫైర్కి సంబంధించి, ఇంజనీర్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి, ఇంజనీర్ కెమికల్కి సంబంధించి, ఇంజనీర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి చూసుకోవచ్చు ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి టోటల్గా 83 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆఫీసింగ్ మార్కెటింగ్ చూసుకుంటే 15 వేకెన్సీస్, ఆఫీస్ ఫైర్కి చూసుకుంటే 5 వేకెన్సీస్, ఇంజనీర్ ఎలక్ట్రికల్కి చూసుకుంటే 20 వేకెన్సీస్, ఇంజనీర్ కెమికల్ చూసుకుంటే 41 వేకెన్సీస్, ఇంజనీర్ ఎన్విరాన్మెంట్కి చూసుకుంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ అయితే చేశారు. అప్లై చేసుకోవాలని అభ్యర్థులు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ పోస్టులకి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు మనకి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనకి పూర్తిగా అయితే అప్డేట్ అయితే చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో కూడా. ఒకసారి నేను మరొకసారి అయితే చెక్ చేస్తుంటాను. ఏమైనా అప్డేట్స్ అయితే వస్తే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాకైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.